ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో అయితే బాగా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, లేకపోతే చాలా డల్ అయిపోయి అంటే స్లివర్లో కలవకుండా చాలా డల్ అయిపోయి సైలెంట్గా ఉండటం అనేది చేస్తూ ఉన్నారు. కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు బర్త్ డిఫెక్ట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే ఆ పాపులేషన్ చాలా తక్కువే ఉంటుంది. దానికి కారణం ఏమంటే మదరు ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి పిల్లలు పుట్టే సమయానికి వాళ్ళ హిమోగ్లోబిన్ 12 ఉండి ఆరోగ్యంగా పెరిగి తల్లి పాలతో పెరిగిన పిల్లలకి ఈ మనోవైకల్యాలు చాలా తక్కువ ఉంటాయి. అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మనము చాలా మంది పిల్లల్ని బుద్ధిమాంద్యంతో పుట్టి పిల్లల్ని చాలా మంది చూస్తూ ఉంటాం. ముందైతే మొత్తం పల్లికి మొత్తం అంతా చేరి ఎవరో ఉండేవాళ్ళు, 4-5 పల్లులు చేరి ఎవరో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ దానికి కారణము మన జీవన విధానాలు. పుట్టినప్పటి నుంచి పిల్లలకి తల్లికి కూడా ఆరోగ్యంగా లేదు. ఇంకా తల్లిపాలు ఇస్తే కొన్ని ఇష్యూస్ మాకు అని చెప్పి కొంతమంది ఎక్కువ టైము ఉద్యోగం టైం ఇచ్చో ఇవ్వలేకుండా, సో డబ్బా పాలకు పోతారు. దానికి మళ్ళీ డెఫిషియన్సీ వస్తుంది, దానికి మళ్ళీ టానిక్లు వేస్తారు, విటమిన్స్ వేస్తారు, అప్డేట్ డ్రాప్లు వేస్తారు, ఏమేమో చేస్తాం. ఇవన్నీ కూడా బుర్ర మీద డెవలప్మెంట్ ఫస్ట్ 6 years చాలా స్పీడ్గా ఉంటుంది బ్రెయిన్. ఆ టైంలో సరైన పోషకాలు, నేచర్కి దగ్గరుండే ఆహార పదార్థాలు, పెద్దోళ్ళు మనకు చెప్పిన విషయాలు, సీజనల్ ఫ్రూట్స్, అన్నప్రాసనం కూడా మీ పెద్దోళ్ళు ఏం తింటారు, జొన్నలు తింటే జొన్న ప్రాసం చేయండి, రాగులు తింటే రాగి ప్రాసం చేయండి. అన్నం అంటే వైట్ రైసే అన్నం అని కాదు కదా. సో అన్నం కూడా తినొచ్చు, కానీ అన్నం అంటే ఓన్లీ అన్నమేని దాన్ని పాలిష్ బియ్యం చేసి పిల్లలకంతా చిన్నప్పటి నుంచి అవి పెడతాను. ఇప్పుడు అవి కూడా తినడంలే. ఇప్పుడు వాళ్ళు కూడా పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫాస్ట్ ఫుడ్స్, రకరకాల ఫుడ్లకు వచ్చేసినారు. వీటన్నిటి వలన చిన్నప్పటి నుంచి జరిగే ఆ మానసిక మార్పులు, సోషల్ చేంజెస్ కూడా. ముందు ఇట్లా పిల్లలు కూడా అందరితో కలిసి ఆడుకునేవాడు. బుద్ధిమాంద్యంతో పెట్టిన పిల్లలు కూడా ఏదో వాళ్ళు బాగా ఆడుతుంటే వీడు కూడా బాగా ఎత్తిచ్చేవాడు, ఏదో చేసేవాడు, హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఆటోమేటిక్గా రెక్టిఫై అయ్యేది టు సమ్ ఎక్స్టెంట్. గ్రోత్ అయ్యే కొద్ది వాడు కొంచెం ఏదో పనులు చేసుకుంటా కలవడం వల్ల వాళ్ళు కూడా నార్మల్ అయిపోయారు, ఒక లెవెల్ వరకు వస్తారు. అంటే మనం ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా తయారయ్యి చాలా గొప్ప స్టేజ్లో ఉండి ఆటం బాంబులకి రాసి ఎవడో మోసం చేసి పెద్ద లా చదివి ఎట్లా గవర్నమెంట్లు కూడా బురిడి కొట్టించాలని ఈ ఇంటెలిజెన్స్ ఉండదు వాళ్ళకి. పర్వాలే, వాళ్ళే సేఫ్. ఇప్పుడు ఈ టూ ఇంటెలిజెంట్ ఎక్కువైపోయి చాలా ప్రాబ్లం. సో వాళ్ళకి ఆ సొసైటీలో ఒక 10 మంది 20 మంది ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాళ్ళు, హ్యాండిల్ చేసేవాళ్ళు, ఎంగేజ్ చేసేవాళ్ళు. దీనికి సపరేట్ గా సెంటర్లు పెట్టినారు. కానీ ముందు జాయింట్ కుటుంబం అంటేనే అదొక పెద్ద సెంటర్. ఎవరు పనులు పోయినా ఇంట్లో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, పిన్నిలు ఉండేవాళ్ళు, చదువు ఉద్యోగాలు తక్కువ ఉండేటివి, ఇంట్లోనే చాలా పనులు ఉండేటివి. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు బుద్ధిమాంద్యం అనేది తగ్గిపోయేది, ఆటోమేటిక్గా కవర్ అయ్యేది జీవన విధానం. సో వీటికన్నిటికీ ముఖ్యంగా ఇంకొక కారణం ఏమంటే జీవన విధానములో మనము రాత్రి లేట్గా పడుకోవడము, పొద్దున్నే 10-11 లేయడము. అసలు ఇవి వీళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళు ఏడుస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళకి మత్తు మందులు, ఏదో మందులు ఇవ్వడము. సో వాళ్ళు యాక్టివ్గా చేసేదానికి ఎట్ట చేయాలని ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు బిడ్డ వీక్గా ఉండే బిడ్డ మీదనే ఉంటుంది తల్లికి. సో అన్ఫార్చునేట్లీ స్ట్రాంగ్గా ఉండేవాడిని ఇంకా వీడు ఎట్లా పోయినాడు అని వీళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఎవరు బాగా చదువుతా ఉన్నారో, ఎవరు బాగుండారో వాళ్ళనే ఎక్కువ పుష్ చేస్తారు పేరెంట్స్ కూడా. దానికోసం కూడా ఈ బుద్ధిమాంద్యం నుంచి బయటపడేదానికి స్కోప్ తక్కువ.